ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందామా? సబ్స్క్రైబ్ చేయండి, చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందామా? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇష్టయింపగా అందరూ అంతటను మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క రాకడ గురించినటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, కొందరు ఆలస్యమని ఎంచుకుంటూ ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవ్వడు కూడా నశింపడము ఆయనకి ఇష్టము లేక ఆయన రాకడను ఏం చేస్తున్నాడమ్మా? ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మారేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. త్రాగుబోతులు ఉన్నారు, రహస్య పాపులు ఉన్నారు. దేవుని బిడ్డ, మరి ఎన్నో రకాలుగా పాప జీవితంలో మునిగిపోయినటువంటి వారు ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. వారందరూ కూడా మరి సడన్గా యేసయ్య వస్తే వాళ్ళందరూ విడవబడతారు కదా. వాళ్ళందరూ నశించిపోతున్నటువంటి ఆత్మలు మరి చస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు కదా. యుగ యుగాలు అగ్నిగుండంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదు గనక అలాగూ జరుగుట దేవునికి ఇష్టం లేదు గనక తన రాకడను ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఎప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, యేసయ్య వస్తాడు 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 అంటున్నారు, కానీ ఇంతవరకు రాలేదు. ఒక సేవకుడు ఇలాగే బోధిస్తూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడంట, ఏందయ్యా నేను చిన్నప్పటి నుంచి వింటున్నా యేసయ్య వస్తాడు వస్తాడు వస్తాడు, ఇదే బోధ నేను ఇక ముసలితనానికి వచ్చినాను, నేను చనిపోయే దగ్గర పడ్డది, ఇంకా రాలేదు, అట్లనే చెప్తారు మీరు క్రైస్తవులు అని అన్నాడంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, నువ్వు మారితే ఆయన తప్పకుండా వస్తాడు. నువ్వు మారలేదు కదా, అందుకే ఆయన ఇంకా తన రాకడను ఆలస్యం చేస్తున్నాడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ నువ్వు అవునన్నా కాదన్నా ఆయన తప్పక వస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నిన్న మొన్న మరి యూట్యూబ్లలో మరి ఆయా వార్తలలో వింటున్నాం, ఒక చిన్న కుర్రోనికి 23వ తారీఖు, ఈ నెక్స్ట్ వీక్లో 23వ తారీఖు యేసుప్రభు వస్తాడు, కళలో అవి కనబడి ఇవి కనబడి ఏమేమో చెప్తా ఉన్నాడు. మరి ఇంకా కొందరు స్త్రీలు, ఆంధ్రలో ఉన్న పాస్టర్లు మరి ప్రభు రాకడ 24వ తారీఖు వస్తాడంట. ఇవన్నీ కాదు దేవుని బిడ్డలారా. ఆయన వచ్చేది యేసయ్యకే తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చేది యేసయ్యకే తెలియదు. డేట్లతో సహా తెలిస్తే ఇంక అందరం ఎంత సిద్ధపాటు కలిగి ఉంటారు కదా. కానీ ఆయన వచ్చేది, ప్రభు రాకడ యేసయ్యకే తెలియదు. కాబట్టి ఏ క్షణం వచ్చినా దేవుని బిడ్డ మనము మెలుకోగలిగి ఉండాలి, ఆత్మలో మెలుకోగలిగి ఉండాలి. ఏ లోకంలో పనులు చేసుకుంటూ ఆత్మలో మెలుకోగలిగి మనము ఉండాలి. ప్రభు ఏ క్షణం వచ్చినా ఎత్తబడే గుంపులో ఉండులాగిన మనము సిద్ధపాటు కలిగి మనము ఉండాలి. పలానా తారీఖే వస్తాడని మనం గ్యారెంటీ కాదు, కానీ ఏ క్షణమైనా ప్రభువు రావచ్చు కనుక మనం మెలకు కలిగి ఉందాము. తప్పకుండా వస్తానన్న యేసు ఆయన రాక మానడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా దేవుని రాకడకు సిద్ధపరచబడి మెలకుపరచబడి రుదురుగాక. ప్రభా నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, ఇంకా ఎంతమంది అయితే ప్రభా నాయన నీ రాకడ సమీపమైన కొలది ఇంకా మారకుండా ఉన్నారో, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో ప్రభా, ఇంకా నీకు ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్నారో, వారందరూ మారాలని నీ రాకడను ఆలస్యం చేస్తున్నారని వారు గ్రహించుకొని ప్రభా, ఇప్పటికైనా నాయన మించినది లేదు కనుక వారందరూ నీ సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని నాయన నీ మార్గంలో ప్రభా ముందుకు సాగుటకు ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి. ఎందుకంటే నాయన మరణిస్తే ప్రభా, అయ్యా రక్షణ లేకుండా మరణిస్తే నా తండ్రి నరకంలో పడితే ప్రభా అగ్ని ఆరదు, ఆత్మ చావదు గనక నాయన అటువంటి పరిస్థితి రాకూడదని నీ రాకడ మీరు ఆలస్యం చేస్తున్నారని ప్రతి బిడ్డ గ్రహించుకొని ప్రభా నీ సన్నిధిలో రక్షింపబడిన ఆయన మేలుకోగలిగి జీవించుటకు నువ్వు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.